హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, అడ్వాన్స్ ఇండికేటర్స్ డే ట్రేడింగ్ పర్పస్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు, సార్ గోచాటింగ్ ప్లాట్ఫామ్లో అడ్వాన్స్ ఇండికేటర్ సెటప్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం లైవ్ మార్కెట్లో యూజ్ చేయాలో ఒకసారి చూపెట్టనని కొందరు ఫ్రెండ్స్ మెసేజ్ చేశారు. ఈ వీడియోలో వచ్చేసరికి మనం అడ్వాన్స్ ఇండికేటర్స్తో లైవ్ మార్కెట్లో ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, లైవ్ పొజిషన్స్ ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి మీకు చూపెడతాను. ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇవి వచ్చేసరికి చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్. అంటే మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీరు వినే ఉంటారు, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అని, వాల్యూమ్ ప్రొఫైల్ అని, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అని, ఇటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి గోచాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం గోచాటింగ్లో అది చూడబోతున్నాం. ఇది గోచాటింగ్ అనేది ఒక చాటింగ్ ప్లాట్ఫామ్. జనరల్గా మనకి ట్రేడింగ్ వ్యూ అని మీకు తెలిసే ఉంటుంది, అండ్ ఆల్సో మన బ్రోకరేజ్ సంస్థలు కూడా ప్రొవైడ్ చేస్తారు చాటింగ్ ప్లాట్ఫామ్. బట్ గోచాటింగ్లో వచ్చేసరికి ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఆర్డర్ ఫ్లో అనాలిసిస్, లైవ్ ఎగ్జిక్యూషన్ అంటే లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మీకు డే ట్రేడింగ్ పర్పస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చాలామందికి కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అంటే మార్కెట్లో సపోర్ట్ జోన్, రెసిస్టెన్స్ జోన్స్ మరియు మార్కెట్ బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. ఒకసారి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లియర్ ఐడియా మాత్రం వస్తుంది. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళైనా ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, గోచాటింగ్ యొక్క ఫ్రీ లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో మీకు చూపెడతాను. ఇక్కడ ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో గోచాటింగ్ యొక్క లింక్ ఇక్కడ ఉంది, ఇది ఫ్రీ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్ మాత్రం మీకు ఈ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో మనకి గోచాటింగ్ అనేది అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ పర్పస్ మంత్లీ అరౌండ్ 800 to 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తుంది అనమాట. సో మనం ఎందుకు ఈ ఛార్జెస్ తీసుకోవాలంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్. ఇప్పుడు మీకు చూపెట్టబోయే అడ్వాన్స్ ఇండికేటర్స్ మీరు చూడొచ్చు అంటే లైవ్ డేటాతో, అండ్ ఆల్సో ఇంకోటి మీ స్ట్రాటజీస్ని ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు రియల్ మనీతో కాకుండా పేపర్ ట్రేడ్. ఇక్కడ గోచాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, మేజర్ థింగ్ వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్. సో ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎందుకు అడ్వాన్స్ ఇండికేటర్ అంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టైప్స్ ఉంటాయి: అడ్వాన్స్ టెక్నికల్ అనాలిసిస్, ఆర్డర్ ఫ్లో చాటింగ్, స్మార్ట్ ట్రేడింగ్. చార్ట్ ఒకటి, ఆప్షన్ డెస్క్. సో ఆప్షన్ డెస్క్ అనేది ఏంటంటే మనకి ఇండియన్ మార్కెట్లో మేజర్లీ చాలామంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మెయిన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో, స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటారు అన్నమాట, చేస్తారు కదా. సో వీళ్ళు మల్టీ టైప్స్ తీసుకొచ్చారు ట్యాబ్స్. ఇక్కడ వచ్చేసరికి చార్ట్స్ ఒకటి, ఆప్షన్ డెస్క్. ఆప్షన్ డెస్క్లో ఏంటంటే మనకి మెయిన్లీ చార్ట్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి ఎట్లా అంటే డేటా ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకోవడానికి, ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా మల్టిపుల్ వేస్లో చూసుకోవచ్చు. గీక్స్లో, ఓపెన్ ఇంట్రెస్ట్లో, క్యాండిల్ స్టాటిస్టిక్స్, ఇలా మల్టిపుల్ వెల్స్లో చూసుకోవచ్చు. అండ్ ఆల్సో అనాలిసిస్ ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఏ విధంగా ఉంది, మార్కెట్ సపోర్ట్ జోన్ ఏరియాలో ఉంది, రెసిస్టెన్స్ జోన్ ఏరియా ఉంది, టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ మూవ్మెంట్ ట్రెండ్ ఎలా ఉంది, ఇది క్లియర్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో క్లియర్గా ఇది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి అడ్వాన్స్ డేటా అనమాట, ఇవి క్లియర్గా మనం తీసుకోవచ్చు. సో కొన్ని బ్రోకరేజ్ సంస్థలు కూడా కొంత టైఅప్ అయ్యి ఇవి ప్రొవైడ్ చేస్తున్నాయి. వీళ్ళు మనకి గోచాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ డేటా ఏందో ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లెయిన్ చార్ట్. మీకు ఒకసారి అన్ని డిలీట్ చేసి ఒకసారి చూపెడతాను. సో ఇది ప్లెయిన్ చార్ట్, నిఫ్టీ యొక్క మనం ప్లెయిన్ చార్ట్ అనమాట. నిఫ్టీ ప్లెయిన్ చార్ట్ కదా, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఒక అడ్వాన్స్ టూల్ వచ్చేసరికి లైవ్ డేటా, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఎనేబుల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఇది మనకి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఇది కనపడుతుంది అనమాట. సో ఇది ఏం చెప్తుందంటే మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది ఈ గ్రీన్గా కనపడుతుందో ఫ్రెండ్స్, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. ఈ రెడ్ కనపడుతుంది అనేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే సింపుల్ వేలో మీకు డీప్గా చెప్పాను. ఇది వచ్చేసరికి మార్కెట్ సెల్లర్స్ అనమాట. వీళ్ళు వచ్చేసరికి రెడ్ అనేది మార్కెట్ బయర్స్. సో క్లియర్గా ఈ జోన్లో మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు చూడండి కంపేర్ టు మార్కెట్ బయర్స్. అందుకే ఈ లెవెల్ వరకు వెళ్ళిన మార్కెట్ పైకి వెళ్లకుండా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారి కింద ఫాల్ అయింది.
ఈ జోన్లో వచ్చేసరికి మార్కెట్ ఈ ఏరియాలో క్లియర్గా మార్కెట్ బయర్స్ ఈక్వల్గా ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. చూడండి ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ వీళ్ళు మార్కెట్ బయర్స్, ఈ జోన్లో మార్కెట్ బయర్స్, అందుకే సపోర్ట్ ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్. సో ఇలా మనకి లైవ్లో ఈ డేటా వచ్చేసరికి లైవ్లో చూపెడుతుంది మార్కెట్ బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు అని. దీనికి తోడు మనం ఇంకొక ఇండికేటర్స్ వాల్యూమ్ ప్రొఫైల్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నిఫ్టీ స్పాట్ చార్టు. మీరు నిఫ్టీలో చూడాలనుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసుకోండి. నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసుకుంటే ఎందుకు నిఫ్టీ ఫ్యూచర్స్లో చూడాలంటే ఇక్కడ కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్కి మనం చూడాలంటే వాల్యూమ్స్ అనేది మస్ట్ మన స్ట్రాటజీలో. వాల్యూమ్స్ అనేది ఆ స్పాట్ చార్ట్లో వాల్యూమ్స్ ఉండవు కాబట్టి వాల్యూమ్స్ ఉండాలి. సో ఇక్కడ ఆర్డర్ ఫ్లో అని ఉంటుంది, ఇది ఒకసారి క్లిక్ చేస్తే బార్ స్టాటిస్టిక్స్, డెల్టా బార్స్ ఇవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మార్కెట్ ప్రొఫైల్, వాల్యూమ్ ప్రొఫైల్, వాల్యూమ్ ప్రొఫైల్. సో ఇది ఒక అడ్వాన్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇది ఒక అడ్వాన్స్ టూల్ అని. వాల్యూమ్ ప్రొఫైల్ అంటే స్పెసిఫిక్ ఈ రోజటి మార్కెట్లో ఒకసారి చూస్తే ఎక్కడ హై వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, వాల్యూమ్స్ తక్కువ ఎక్కడ ఉన్నాయి, వాల్యూమ్స్ ఎక్కువ హై ఎక్కడ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా ఇది ఒక వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది ఏం చెప్తుందంటే ఈ సెంట్రల్ రెడ్ పాయింట్ ఉంది కదా, పాయింట్ ఆఫ్ కంట్రోల్, పిఓసి అంటారు అనమాట, సెంట్రల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ జోన్లో బయ్యర్స్ అయినా ఉండొచ్చు ఆర్ సెల్లర్స్ అయినా ఉండొచ్చు. ఈ రెడ్ ఏరియాలో ఉన్న ఏరియాలో మిడ్ లైన్లో హై వాల్యూమ్స్ ఉన్నాయి అని చెప్తుంది, ఈ హై వాల్యూమ్స్ ఉన్నాయని చెప్తుంది. బయ్యర్ సైడ్ అయినా ఉండొచ్చు వాల్యూమ్స్ ఆర్ సెల్లర్ సైడ్ అయినా ఉండొచ్చు వాల్యూమ్ ప్రొఫైల్. ఇది వచ్చేసరికి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ హై, దీన్ని వాల్యూమ్ ప్రొఫైల్ హై అంటారు, దీని వాల్యూమ్ ప్రొఫైల్ లో. సో లో వాల్యూము ఇక్కడ ఈ ఏరియాలో వాల్యూమ్స్ అంటే మనకి సెంట్రల్ పాయింట్లో ఈ పిఓసి పాయింట్లోనే వాల్యూమ్స్ అయి ఉంటాయి. చూడండి మీరు ఒకసారి గమనిస్తే మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఒకసారి చూడండి, ఈ రెండు ఇండికేటర్లో మీకు క్లియర్గా చెప్తాను. వాల్యూమ్ ఈ లైవ్ డేటాలో మీకు లైవ్లో చూపెడుతుంది అనమాట. వాల్యూమ్ ప్రొఫైల్ హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో కూడా వస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు, అంటే ఇక్కడ బ్రేక్ అవుతలేదు, రివర్సల్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది. చూడండి ఇక్కడ రివర్సల్ అయ్యి ఈ జోన్కి వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, అంటే ఇక్కడికి వచ్చింది, ఈ ఏరియాలోకి వచ్చింది. ఇక్కడ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, వాల్యూమ్ ఏరియా లో దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ దాకా వచ్చి వాల్యూమ్ ఏరియా లో అంటే ఈ ఏరియాలో ఉంది కదా, వాల్యూమ్ ఏరియా లోలో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. ఈ జోన్లో చూస్తే మార్కెట్ సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. వాల్యూమ్ ఏరియా హై దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనకి ఎక్కువ ఉంది కంపేర్ టు, అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉందని మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఫాలో అయింది, మళ్ళీ వాల్యూమ్ ఏరియాలో దగ్గర రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ. సో ఇది మనకి స్పెసిఫిక్గా మనకి ఏంటంటే ఏం తెలుస్తుందంటే ఫ్రెండ్స్, ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్తో అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్స్తో స్పెసిఫిక్గా మార్కెట్లో బయ్యర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ రెసిస్టెన్స్ జోన్స్ ఏ లెవెల్ ఉంది, మార్కెట్ సపోర్ట్ జోన్స్ ఏ లెవెల్ ఉన్నాయి, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఈ ఏరియాలో వచ్చింది. ఇక్కడ దీంతో లైవ్ డేటాలో మనం ఇక్కడ చూస్తుంటే సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ మార్కెట్ సెల్లర్స్ ఉన్నారు, వాల్యూమ్ ఏరియా హై కూడా ఉంది. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళొచ్చు, బట్ బ్రేక్ అవ్వాలి. ఇలా బ్రేక్ అవ్వకుండా రివర్సల్ అయింది. ఇక్కడ మనకి ఇలా రివర్సల్ అయిందంటే మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే క్లియర్గా రివర్సల్ అవుతుంది, మార్కెట్ సెల్లర్ డామినేట్ చేస్తున్నారు మార్కెట్ అని. అందుకే మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ రివర్సల్ అయింది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. సో కన్సాలిడేట్ మోడ్లో ఓవరాల్గా ఇదా. సో ఈ విధంగా మనకి మార్కెట్ మూమెంట్ ఎలా ఉండబోతుందో లైవ్ మార్కెట్లో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇది వచ్చేసరికి ఆల్రెడీ నిఫ్టీలో అయిపోయిన మార్కెట్లో చూసాక లైవ్ మార్కెట్లో కమ్యూనిటీ సెగ్మెంట్లో చూద్దాం. క్రూడ్ ఆయిల్ అమ్లో వచ్చేసరికి మనం ఫ్యూచర్స్లో, ఎందుకంటే వాల్యూమ్స్ అనేది కావాలి కాబట్టి మనకి ఫ్యూచర్స్లో చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లైవ్లో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది వాల్యూమ్ ఏరియా. ఇప్పుడు లైవ్లో మీకు చూపెడుతున్నాను. క్రూడ్ ఆయిల్ ఎంలో మీకు లైవ్లో ఫాలో అయింది,
ఈ ఏరియాలో ఇక్కడ దాకా ఫాలో అయింది, వాల్యూమ్ ఏరియా లో కూడా బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. సార్ మీరు చూస్తే ఇక్కడ చూడండి సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, ఇక్కడ చూడండి క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ తగ్గిపోయారు. అంటే మనకి ఈ ఏరియాలో ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు, బట్ మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఒక్కసారి తగ్గింది. అంటే మనకు లైవ్ డేటాలో ఏం చూపెడుతుందంటే ఈ రేంజ్లో ఉన్న ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కదా, ఒక్కసారి డిక్రీజ్ అయింది, అంటే బ్రేక్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఒక్కసారి తగ్గారు. మళ్ళీ ఈ ఏరియాలో వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఈ జోన్లో రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే. అండ్ ఆల్సో మనకి ఒకసారి చూస్తే వాల్యూమ్ ఏరియా హై, ఈ సెంట్రల్ పాయింట్ కనపడుతుంది వాల్యూమ్ ఏరియా హై దగ్గర. ఇది ఇప్పుడు ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ పిఓసి పాయింట్ అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్, అంటే ఈ ఏరియాలో హై వాల్యూమ్స్ ఉన్నాయి. బయ్యర్స్ అయిన ఉండొచ్చు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా బయ్యర్స్ అయిన ఉండొచ్చు సెల్లర్స్. సో ఇక్కడ చూడండి బయ్యర్స్ వాల్యూమ్ అయ్యింది, ఒక్కసారి బ్రేక్ అయింది, ఒక్కసారి ఫాలో అయింది ఇక్కడ నుంచి. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఈ ఏరియాలో వాల్యూమ్స్ చాలా తక్కువనే, వాల్యూమ్ ఏరియా లో అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడానికి ట్రై చేసింది, మళ్ళీ బ్రేక్ అయింది, అంటే ఒక్కసారి బ్రేక్ అయింది మళ్ళీ వెళ్ళింది. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాతో బయ్యర్స్ ఇంక్రీజ్ అవుతున్నారా డిక్రీజ్ అవుతున్నారా కూడా లైవ్ మార్కెట్లో మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో చూడండి మనకు లెవెల్స్ కూడా తెలుస్తుంది, ఇక్కడ లెవెల్స్ చూడండి ఏ ఏరియాలో హై వాల్యూమ్స్ ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. మీరు ఇలా జూమ్ చేసుకుంటే ఇంకా డిక్రీజ్ అవుతున్న కొద్దీ చూడండి వాల్యూమ్ ప్రొఫైల్ తోటి ఒకసారి ఇక్కడ చూడండి, దీన్ని బట్టి మనకు క్లియర్గా ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉందో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇంకా దేంట్లో అయినా చూసుకోవచ్చు మీరు లైవ్ మార్కెట్లో. సో గో చాటింగ్ అనేది ఫారెక్స్లో కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు రీసెంట్లీ ఫారెక్స్లో కూడా తీసుకొచ్చారు, యుఎస్డి జేపీవై ఫారెక్స్లో కూడా తీసుకొచ్చారు. సో అందులో కూడా చూడొచ్చు. ఇది ఒక ఇవొకటే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి, నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. ఈ రెండు ఇండికేటర్స్, ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది మీకు లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఓకేనా. సో ఇంకా చాలా ఇండికేటర్స్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే వీడియోలో మీకు అన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ అయితే మీరు ఒకసారి చూసుకోండి, ఇలా అకౌంట్ ఓపెన్ చేసుకొని టెస్ట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది. సో నేను ఇంకా అడ్వాన్స్ టూల్స్ మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డెప్త్గా చెప్తాను, కొన్ని అడ్వాన్స్ టూల్స్ ఎలా హెల్ప్ అవుతాయో లైవ్ మార్కెట్లో. ఈరోజు అయితే ఈ ఇండికేటర్స్తో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవి వచ్చేసరికి మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్ అడ్వాన్స్ ఇండికేటర్స్తో ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి. ఇవి కాకుండా మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇవి వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు ట్రేట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. సో స్పెసిఫిక్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి, ఇవి ఒక టైం ఫ్రేమ్ సూపర్ ట్రెండ్ మీద, ఇక్కడ కూడా సూపర్ ట్రెండ్ ఈ 1 minute టైం ఫ్రేమ్, ఇవి డిఫరెంట్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ విత్ 1 lot నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంటాయి. అండ్ ఆల్సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, ఇవి కూడా ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్. అవి కాకుండా కమోడిటీ సెగ్మెంట్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవి కమోడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్. అండ్ ఆల్సో ఇవి కాకుండా క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఇవి 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఇథేరియం, బిట్కాయిన్, ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పర్పస్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయింది. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లింక్ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక స్ట్రాటజీ వచ్చేసరికి 1500 రూపీస్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఒక స్ట్రాటజీ 1500 రూపీస్తో పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన అడ్వాన్స్ స్ట్రాటజీ వీడియో చూశారుగా లైవ్లో. నెక్స్ట్ ఇంకా మన గో చాటింగ్లో ఇంకా అడ్వాన్స్ స్ట్రాటజీ వీడియోస్ చూద్దాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.